తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సమాజంలో ఉన్న క్షతగాత్రులకు, దివ్యాంగులకు, అభాగ్యులకు చేతనైన సహకారం అందించడం సకలాంగులుగా మన ధర్మమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రమాదవశాత్తు కాళ్లు విరిగి నిర్జీవంగా ఉన్న పసల వెంకటేశ్వరరావుకు అవసరమైన వీల్ చైర్ ను టీడీపీ సీనియర్ నాయకులు సిహెచ్ రామకృష్ణ చౌదరి ఫ్రెండ్స్ యూత్ సభ్యుల సహకారంతో అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ సమాజ సేవ చేయడం నైతిక బాధ్యత అని మంచి కార్యక్రమం చేపట్టిన యూత్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. చౌదరి మాట్లాడుతూ పసల వెంకటేశ్వరరావు పరిస్థితిని అల్లు శ్రీనివాస్ తెలియజేశారని, యూత్ సభ్యుల సహకారంతో అతనికి అవసరమైన వీల్ చైర్ ను అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు బబిలిశెట్టి రామకృష్ణ, యూత్ సభ్యులు విద్యా శివ, కమల్, గుడిమెట్ల రెడ్డి, పండు, జోయల్, సిద్ధార్థరెడ్డి, మధు, పాలపర్తి సన్ని, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేయటం అనేది చాలా పుణ్య కార్యక్రమం. ఈయన యాక్సిడెంట్లో 2 కాళ్ళు విరిగిపోయి నడవలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇతనికి ఒక ట్రైసైకిల్ కావాలని ఆశిస్తే మన చౌదరి ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళందరూ కలిసి ఈ ట్రైసైకిల్ ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల అతని పని అతను చేసుకునే అవకాశం దొరుకుతుంది. మనందరితో కలిసి తిరిగే అవకాశం కలిగే విధంగా ఏర్పాటు చేసినందుకు వారందరికీ యాక్సిడెంట్లో అసలు కాళ్ళు దెబ్బతినడం జరిగింది. అల్లు శ్రీని గారు ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఇలాగ వీల్ చైర్ ఒకటి ప్రజెంట్ చేయాలని. అప్పుడు మా యూత్ సభ్యులకి చెప్పాం. మా యూత్ సభ్యులందరూ చేదోడు వాదోడుగా ఎవరికైనా బాధ్యతలకు అండగా ఉండాలని ఈవేళ అల్లు శ్రీని గారు మా భీమవరం ఎమ్మెల్యే గారైన పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఈ వీల్ చైర్ అందించడం జరిగింది. మాకు చాలా శుభ సంకేతంగా, శుభ సూచనగా మేము భావిస్తాం. వెంకటేశ్వర అని చెప్పేసి ఇతను కూడా స్వాతంత్రం చేసుకోవడం వరకు జరిగినటువంటి యాక్సిడెంట్లో ఇతనికి 2 కాళ్ళు కూడా ఇరిగిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇంటికే పరిమితం అవుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఇతనికి మరి వీల్ చైర్ అవసరమని మాకు తెలుసుకుని మేము చౌదరి గారికి చెప్పాం. ఆయన వెంటనే చౌదరి ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ అని చెప్పేసి వాళ్ళ సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు మన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఇతనికి అవసరమైనటువంటి వీల్ చైర్ని అందించడం జరిగింది. సమాజంలో ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మనం ఎందుకంటే సకలాంగులుగా ఉన్న ఇటువంటి వాటిని సహకరించడం వల్ల భగవంతుడు ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చౌదరి గారు మరి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మరిన్ని చేయాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. రానున్న కొద్ది సంవత్సరాల్లో ఏఐతో సొసైటీలో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా భీమవరం లోకల్ సెంటర్ సహకారంతో ఈసీఈ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో ఏఐ డ్రివెన్ ఆప్టమైజేషన్ ఆఫ్ ఐ ఎఫిషియన్సీ ఫ్రంట్ అండ్ విఎల్ఎస్ఐ వర్క్ ఫ్లోస్ అనే అంశంపై ఒకరోజు జరిగే వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈసీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె బాలా సింధూరి అధ్యక్షత వహించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ ఇటువంటి వర్క్ షాపుల వలన విద్యార్థులకు నూతన టెక్నాలజీస్ ని ఏ విధంగా ఎక్కడ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అనే అంశంపై పూర్తి అవగాహన ఏర్పడుతుందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఐఈఐ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగం జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ కె బ్రహ్మరాజు, ఐఈఐ భీమవరం లోకల్ సెంటర్ చైర్పర్సన్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, ఐఈఐ లోకల్ సెంటర్ గౌరవ కార్యదర్శి డాక్టర్ ఎస్ రాజేష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యకు, ఇంజనీరింగ్ విద్యార్థుల ఉన్నతికి ఐఈఐ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విష్ణు ఉమెన్ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి చెల్లారాం మాట్లాడుతూ వర్క్ షాప్లకు హాజరైతేనే ఏఐ సహకారంతో అప్లికేషన్స్ ఇన్నోవేషన్లో ఎలా ఉపయోగపడుతుంది అన్న అంశాలు అధ్యయనం చేసేందుకు ఆస్కారం ఉంటుందని, ఇటువంటి వర్క్ షాపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈసీ హెడ్ డాక్టర్ ఎస్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Evaluation of internet, again lives are changed. Now evaluation of AI, now it is in the process of evaluation of AI. Surely after 5 to 10 years the entire systems and lives are going to change in a different manner. That's why we have to know, we have to gain the knowledge in this area, in this era. And today's workshop, you take this as a starting point and you just continue your study, continue your subject learning in this area and they move on. Surely the knowledge is the main thing. You should have a knowledge.
And whenever the possible, whenever the need arises, that means in front of any interviews or wherever you go, you can express, you will get whatever the opportunities you want, or you can go for starting an entrepreneurship with yourself by studying one particular area, and if you are interested in one particular area, and so on. I wish you all the best. Any result, if any results comes means, behind that, if so many people worked only, that can be achieved. So like that, Brahmaraja has done very well, and the same tempo, the present body is also continuing, I believe. So congratulations for them also. So now coming to our topic, artificial intelligence in ESLI. Both are very important. So before this artificial intelligence in electronics and communications, ESLI is a dominating one. So now the artificial intelligence is mixed with that. So in the present scenario, without artificial intelligence, nothing will be there. So everyone should update your language. Everyone should update your programs, whatever it may be. And one more thing I wanted to stress here is, I don't want to take much time. Recently, we have conducted so many activities. So in those activities, our alumni are our chief guests. Similarly, today also, he is our alumni and is working in other college, but he came as a chief guest to our ECE department. So the strength of SRKR Engineering College is alumni, and more than 25,000 of them are very well settled across. And if you compare with the Institution of Engineers have given 285,000 graduates to this country. Engineering graduates. Probably cannot compare with any other university in the India. Such a great organization it is, because in olden days, people are unable to join engineering colleges. All the practicing engineers, they used to join with in the Institution of Engineers, and they used to complete Section A and Section B of AMIE. Once of finishing the Section A and Section B, they were given graduation in Institution of Engineers. So first of all, let me extend congratulations to EC department and Balasindur madam for getting this opportunity from IEI. I think this is the 5th series of conducting workshop through IEI funding. It's a great opportunity for SRKR Engineering College. I think almost all the major departments conducting IEI events like. Organized by IE Bhimavaram Local Center in association with SRKR Engineering College, Bhimavaram. At the outset, I would like to express my sincere gratitude to our esteemed dignitaries for their gracious presence and encouragement. I extend my heartfelt thanks to SRKR EC management, Dr. SRK Nishant Verma garu, Secretary and Correspondent, Dr. M. Jagapati Raju garu, Director SRKR Engineering College, Dr. K.V. Murali Krishnan Raju garu, Principal SRKR Engineering College, Dr. K. Brahmaraj garu, Founder Chairman of IE, Dr. N. Gopala Krishnamurthy garu, Chairman of IE, Dr. S. Rajesh garu, Honorary Secretary IE, Dr. S.S. Mohan Reddy garu, Head of EC Department. Good platform to the students to understand what was happening and how AI optimization techniques can help us to dump the entire AI techniques over the front-end boards. So we know that the semiconductor mission is going on in India, where there is created a huge volume of semiconductor manufacturing plants, and we know that the students who have these kind of technologies, wherein working with the FPGA boards, will help them to go and get a job at that semiconductor mission, and as well as these kind of artificial intelligence which cannot be deployed on hardware boards can't be useful. So those who have the experience of working with the hardware like FPGA boards or edge devices, they can grasp the opportunities, and I hope this workshop will create an awareness among all the students and the participants to make sure that this can be developed as one of their major agenda of as the outcome of their ECE department, so that they can acquire a good position or a job in that semiconductor. పాలకోడేరు మండలం గొరగనముడి గ్రామం చిన్నపేటలో ఉన్న హోలీ క్రాస్ RCM
దేవాలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దేవాలయం ద్వారా దేవుడు మమ్మల్ని దీవించినందుకు వందనాలు తెలియజేయడానికి ఈ ప్రాంగణంలో సమావేశం 13వ చర్చ్ పాసుపత్వాన్ని పురస్కరించుకుని ఈ రోజు దేవమాత యొక్క గృహాన్ని ఘనంగా ప్రారంభించుకున్నామని అన్నారు. ఈ వార్షికోత్సవ పండుగ రోజున గ్రామమంతా సిలువ యాత్ర చేస్తూ క్రీస్తునకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ 2 కార్యక్రమాల్లోనూ ప్రభువు సంఘముతో ఉండి దీవించి మమ్మల్ని పవిత్రపరచమని కోరుతున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువు ఫాదర్ తోట గాబ్రియేలు, సిస్టర్ జేసింత, విచారణ పెద్దలు, సంఘస్థులు పాల్గొన్నారు. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత ముయ్యలేని ప్రాణును కాటి. సంవత్సరం మార్చి నెల 9వ తారీఖున ఈ దేవాలయము ప్రతిష్ఠించబడింది. మరి సందర్భంలో మనం ప్రత్యేకంగా దేవుడు వందనాలు తెలియజేయాలి. రెండవది, నిర్మించినటువంటి మన ఫాదర్ అంటోని గారికి, ధర్మదాసుని జ్ఞాపకం చేసుకోవాలి. మీ గ్రామంలో కూడా అనేక మంది ఈ గుడి కట్టడానికి ముందుకు వచ్చారు, సహాయం చేశారు. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసి అందరూ తప్పట్టుకోనండి. మరి ఈరోజు మనం కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు, సుమారు దేవుడు 15 సంవత్సరాలు మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో నడిపించినందుకు ఈ 15 సంవత్సరాలు మనందరం కూడా నిత్యమైనటువంటి ఆరాధన, మహిమ చూపించే దేవుడిని ప్రార్థన చేశాం. మన కుటుంబాలన్నీ కూడా సంతోషంతో, ప్రేమతో ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకే ఈ రోజు ఈ వార్షికోత్సవం రోజున మనం ఇచ్చినటువంటి ఒక చిన్న బహుమతి యేసు భగవంతునికి తన తల్లి. ఆ తల్లికి ఈ ప్రత్యక్షంగా ఈ గృహాన్ని ఏర్పాటు చేసి, ఓ తల్లి, నీ కుమారుడు మమ్మల్ని 15 సంవత్సరాలు ఈ దేవాలయం నడిపించారు కాబట్టి కృతజ్ఞతగా మా గ్రామస్తులందరూ కురిపించాలని ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాం. మరి మన ముందు ఆ తల్లి ఉంది, పరిశుద్ధమైనటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి మనందరం కూడా ఆ తల్లికి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు ఈ పరిశుద్ధ శిలువ దేవాలయం, దీని పేరు దేవాలయము అనగా యేసు క్రీస్తు యొక్క శిలువ దగ్గర ఉన్నటువంటి తల్లి యొక్క కుమారుని యొక్క దేవాలయం. ఆ శిలువను, ఆ మరియ తల్లి జీవితంలో జీవించే ప్రతి వాడిని కూడా దైవరాజ్యం అనేది పొందుతామనే సందేహం లేదు. అందుకే ఈరోజు మనం ఊరేగింపు చేస్తాం, క్రీస్తును ప్రకటించాం. ఆ క్రీస్తు ప్రకటించినటువంటి సందర్భంలో మరియ తల్లిని ప్రత్యేక విధంగా దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆ దేవుని యొక్క దీవెనలు కురిపించమని మనసారా వేడుకుంటున్నాం. భీమవరం జేపీ రోడ్డు పెదామిరంలోని మిత్రా మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ నెల 11వ తేదీ బుధవారం స్కిన్ అండ్ హెయిర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్టు మిత్రా మెడికేర్ ఎండీ డాక్టర్ విక్రాంత్ చుండూరి చెప్పారు. కాస్మెటిక్ అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ చుండూరి ప్రియాంక మాట్లాడుతూ చర్మ, జుట్టు సమస్యలు, మొటిమలు, నల్ల మచ్చలు, ముడతలు, జుట్టు రాలుట, బట్టతల, చుండ్రు, బొల్లి సంబంధిత సమస్యలపై బుధవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఓపీ ఉచితమని, ప్రొసీజర్స్, రక్త పరీక్షలపై 20% డిస్కౌంట్ ఇస్తున్నామని, అలాగే మిత్రా హాస్పిటల్ నందు 20,000 రూపాయల విలువ గల మాస్టర్ హెల్త్ చెకప్ కేవలం 2,999 రూపాయలకే చేస్తున్నట్టు ఈ సదవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రియాంక కోరారు. డాక్టర్ చుండూరి ప్రియాంక, డర్మటాలజిస్ట్ని మిత్రా హాస్పిటల్ నుంచి. స్కిన్ని బాడీకి అద్దం అంటారు. అంటే స్కిన్కి ఏదైనా కనిపిస్తే స్కిన్ పైన
ఒక ఉదాహరణకి నెక్ పైన ఏదైనా నల్ల మచ్చ ఏమైనా వచ్చిన, నెక్ నలుపుగా ఉన్నా అది ట్యాన్ అవ్వడం కాదు, థైరాయిడ్, షుగర్ సమస్యలు, బరువు వల్ల కూడా నెక్ అనేది నలుపు వస్తుంది. కాబట్టి స్కిన్ పైన ఏదైనా కనిపిస్తే అది లేట్ చేయకుండా చూపించుకుంటే మంచిది. కాబట్టి మిత్రా హాస్పిటల్లో మార్చ్ 11న అంటే బుధవారం మార్నింగ్ 9 నుంచి 4 వరకు స్కిన్ ఇంకా హెయిర్ క్యాంప్ అనేది జరగబోతుంది. ఈ క్యాంప్లో ఏంటంటే అన్ని స్కిన్ ఇంకా హెయిర్ సమస్యలు ఫ్రీగా చూస్తాము. అదే కాకుండా అన్ని ప్రొసీజర్స్ కూడా తక్కువ రేట్కి చేస్తాము. ఇంకా బ్లడ్ టెస్ట్ కూడా ఉంది మిత్రా హాస్పిటల్లో. హెల్త్ చెకప్ అని అన్ని బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ వాటితో సహా 3000కే హెల్త్ చెకప్ కూడా ఉంది. సో ఈ క్యాంప్ని అందరూ వినియోగించుకుని అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్యాకేజ్తో పాటు స్కిన్ ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్కి అందరూ రండి. ఈ అవకాశాన్ని భీమవరం ప్రజలు ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోండి. ప్రభుత్వం తలపెట్టిన కుటుంబ సర్వే పారదర్శకంగా జరగాలని, అందుకు గాను అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం సలహా మండలి చైర్మన్ బొబ్బిలి బంగారయ్య అన్నారు. మంగళవారం ఆకివీడులోని తన నివాసంలో బీసీఎన్ న్యూస్తో మాట్లాడుతూ ఇటీవల బీసీఎన్లో ప్రసారమైన కుటుంబ సర్వే నత్తనడకన సాగుతుంది అనే వార్తకు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి స్పందించి ఆకివీడు మున్సిపాలిటీకి 30 మంది ఉద్యోగులను కుటుంబ సర్వే నిమిత్తం నియమించడం పట్ల బంగారయ్య హర్షం వ్యక్తం చేశారు. అందుకుగాను కలెక్టర్ నాగరానికి బీసీఎన్ ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకివీడులో కుటుంబ సర్వే నత్తనడక నడుస్తుందని కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సిబ్బందిని పెంచి తొందరగా కుటుంబ సర్వే చేయించాలని నేను ఈసీవీ వివిధ పత్రికల్లో ఇచ్చినటువంటి నా యొక్క ఆలోచన విధానాలను కలెక్టర్ గారు స్పందించి ఆవిడ జోక్యం చేసుకుని ఆకివీడు కుటుంబ సర్వేలో సుమారు భీమవరం, కాళ్ళ, బొడ్డి నుంచి 30 మంది పైగా సిబ్బందిని తాత్కాలికంగా నియమించి ఆవిడ కుటుంబ సర్వే 6 రోజులు పూర్తి చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈసీబీలో వచ్చిన వార్తాకథనం వివిధ మార్గాల ద్వారా చేసే ప్రయత్నాలు కలెక్టర్ గారు స్పందించడం మరి చెప్పగానే మనకి సమస్య పరిష్కారానికి కూడుకున్నటువంటి కలెక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈసీబీలో కూడా కథనం బాగా వచ్చింది, చాలా సంతోషదాయకం. పత్రికల్లో కూడా బాగా వచ్చింది. ముఖ్యంగా మరి సర్వే పారదర్శకంగా జరగాలి. ఇళ్లలో ఆఫీసులో కూర్చొని సర్వే చేస్తున్నారు కొన్ని చోట్ల, అలా కరెక్ట్ కాదు. కుటుంబాలకు ఇంటికి వెళ్ళి సర్వే చేయాలి. దీని మీద ఒక ప్రత్యేక అధికారిని నియమించి సర్వే అనుకూలంగా సక్రమంగా జరుగుతుందని కూడా కలెక్టర్ గారు చూడమని కోరుతున్నాను. కలెక్టర్ గారు మా ఆకివీడు గ్రామానికి ఆకివీడు గ్రామంలో జరిగే సర్వేకి దృష్టి పెట్టడం అనేది చక్కని విషయం. 10,000 కుటుంబాలు ఉన్న ఆకివీడులో కనీసం 30% కూడా ఇప్పటి వరకు అవ్వలేదు. గ్రామాల్లో 89% అయిపోయింది. మరి ఆకివీడు నుంచి సుమారు 2,000 కుటుంబాలు చాలా కూడా వెళ్ళిపోయినాయి. మరి ఆఫీసులో కూర్చుంటే వాళ్ళు కూడా అందరూ వచ్చి మేము ఆకివీడులో ఉన్నాం, మా డోర్ నెంబర్ అని చెప్తారు. అలా కాకుండా పూర్తి స్థాయిలో సర్వే చక్కగా జరగాలంటే కుటుంబాలు ఎక్కడున్నాయో, ఎవరున్నారు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరు డిలేట్ అవుతున్నారు, ఎవరు కొత్త కార్డులు కావాలనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఆవిడ దృష్టి పెట్టి ఒక ప్రత్యేక అధికారితో నియమించి మరి సక్రమంగా సర్వే జరిగేందుకు చూడవలసి కోరుతున్నాను. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆకివీడు సర్వే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ముఖ్యంగా సమస్య పరిష్కరించడానికి ఇచ్చినటువంటి మత్స్యగూడ జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారికి మరి నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. మరి రాష్ట్ర వినియోగదారుల సంఘం సలహా సంఘం కమిటీ చైర్మన్గా నేను కోరేది ఒకటే అవ్వండి, ఆవిడ ప్రతి విషయాన్ని కూడా ఆవిడ దృష్టికి వెళ్తే స్పందిస్తున్నారు. అదే రకంగా మరి గోదావరిలో కల్పిల కిల్లాగా మారిపోతుంది, మోసాలకు నిలయంగా మారిపోతుంది. కాబట్టి జిల్లా విజిలెన్స్ కమిటీ చైర్మన్గా ఉన్న కలెక్టర్ గారు కూడా జిల్లా విజిలెన్స్ కమిటీ మీటింగ్ జరగట్లేదు కాబట్టి ఇమీడియట్గా ఆవిడ విజిలెన్స్ కమిటీ మీటింగ్ కూడా జరిపించి సమస్యలు తెలుసుకుని ఆవిడ పరిష్కారాన్ని కూడా కృషి చేయాలని చెప్పి ఆవిడకి విజ్ఞప్తి చేస్తున్నాను. సర్వే కూడా సక్రమంగా జరిగేది. ప్రతి ఎండారు కూడా కొండలకన్నా సిబ్బంది ఇళ్ళంటే తిరిగి సర్వే చేయాలి తప్ప ఆఫీసులో కూర్చొని సర్వే చేయడం కరెక్ట్ కాదని చెప్పి మనం చేస్తూ కలెక్టర్ గారు ఈ విషయం కూడా దృష్టి పెట్టాలని చెప్పి మనం చేస్తున్నాను. మరి మా కుటుంబ సర్వే విషయంలో, మా ఆకివీడు విషయంలో చక్కని ఆలోచనలతో మీరు సిబ్బందిని నియమించి 6 రోజుల్లో సర్వే పూర్తి చేయమని చెప్పడం మీకు మరీ ధన్యవాదాలు, అభినందనలు మా బీసీవీ ద్వారా.
మహిళామూర్తి మహోన్నతురాలు సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్లోని పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ నందు నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి భీమవరం ట్రాఫిక్ ఎస్ఐ కోనేటిరావు పూలమాల వేసి మహిళల విద్యకు 2 శతాబ్దాల క్రితమే పెద్దపీట వేశారని, నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారంటే వారు చేసిన త్యాగాల మూలాలుగా నిలిచాయని అన్నారు. స్కూల్ హెచ్ఎం ఎం సాయి దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా జ్యోతిరావు పులే సేవా సమితి అధ్యక్షులు ఎంవీఆర్ అప్పాజీ, కలిగొట్ల గోపాల శర్మ, అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితమే అగ్రవర్ణాలు అప్పటి వ్యవస్థ మహిళలను లింగ వివక్షతతో విద్యకు దూరంగా ఉంచిన పరిస్థితుల్లో జ్యోతిరావు పులే దంపతులు నడుం కట్టి సావిత్రిబాయి పులేకు చదువు చెప్పి దేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను నెలకొల్పి ఎన్నో అవమానాలు ఎదుర్కొని మహిళలకు విద్యను అందించారని, వారి త్యాగాల ఫలితమే నేడు మహిళలు స్వేచ్ఛగా అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతున్నారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, ట్రాఫిక్ ఏఎస్ఐ బాజీ, మహిళా ఉపాధ్యాయురాలు పి ఫణికుమారి, పి కృష్ణదీప్తి, బి శేషకుమారి, పి వెంకటలక్ష్మి, సునీత, వై వెంకటలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. మన సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు మీకు వేసిన ఆవిడ కష్టాన్నే మనం ఇప్పుడు ఇది చేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, మన అల్లు శ్రీను గారికి, పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ అండి. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయుని ఆవిడ మహిళలందరికీ ఆదర్శం. 1800 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలో జన్మించింది ఆవిడ. అలాగే 1897 ఇదే రోజున అంటే మార్చి 10వ తారీఖున పరమపదించారు. మరి ఆవిడని అందరూ ఆదర్శం తీసుకోవాలి. ఆమె జ్యోతిరావు పూలే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. అలాగే స్వాతంత్రోద్యమంలో ఎంతో కృషి చేశారు. వాళ్ళని ఇవాళ అందరూ కూడా ఆదర్శం తీసుకోవాలని చదువుకుంటానికి ప్రోత్సహించినటువంటి ఆయన భర్త జ్యోతిరావు పూలే గారు ఆయన ఇదంతా తీసుకెళ్తుంటే స్కూల్ గారికి కేరళ నీళ్లు మట్టి గడ్డలతో రాళ్ళుగా కొట్టి ఎన్నో అవమానం పాల్పోయినటువంటి సావిత్రిబాయి గారు మరి ఏళ్ళ కష్టపడి చదివించిన వలన చదువుకుని మరి మీకు అందరికీ ఉద్యోగాలు చదువుకుంటానికి అవకాశం, ఆడవాళ్ళు చదవకూడదు అని నిబంధనతో ఉన్న రోజుల్లో ఆవిడ చదువుకుని మనకి అందరికీ కూడా ఈ ఫలాలు అందించినందుకు ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గర్ల్స్ హై స్కూల్లో జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి జరిపించడం జరిగింది పెద్దల ఆధ్వర్యంలో. ఇది మాకు ఎంతో ఆనందకరమండి. సావిత్రిబాయి పూలే గారి వర్ధంతిని మేము నిర్వహించుకున్నాం. విజ్ఞాన వేదిక స్వీకరించడం కోసం మా స్కూల్ని ఎంపిక చేసుకోవడం మాకు చాలా సంతోషించాల్సిన విషయం. ఇది గర్ల్స్ స్కూల్. ఇవాళ ఇంతమంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకోవటానికి, ఇంతమంది లేడీ స్టాఫ్ 30 మంది దాదాపుగా ఆడవాళ్ళం టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నాం. మేమందరం ఇలా బయటికి రావడానికి కారకురాలు ఆ మహాత్మ గారు. ఆవిడ వేసిన బీజం వల్లనే అందరిలో చదువుకోవాలని కాంక్ష పెరగడం, చదివించాలనే ఆలోచన కూడా ఆనాటి పెద్దల్లో కొంతమందికి రావడం, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా దాని మూలన ఈరోజు మేమందరం బయటకు వచ్చే ఉద్యోగాలు చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ పరిశ్రమల శాఖల పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుంది. భీమవరం బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఆపదలో ఉన్న వారికి జనసేన పార్టీ అండ, బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల జనసేన బీమాను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నర్సగ్రహారంలో నూతనంగా నిర్మించిన రహదారికి స్వాతంత్ర సమరయోధులు భూపతిరాజు బాపిరాజు మార్గా నామకరణం చేయాలని కోరుతూ మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.